వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే, రేవంత్ రెడ్డికి టీడీపీ క్యాడర్ అంటే ప్రేమ ఎందుకు, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వెనుక అసలు రీజన్ ఇదేనా అని చెప్పేసి నేను టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. నిజంగానే రీసెంట్ గా రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఆయన తీసుకున్న ఇనిషియేషన్ గానీ, ఆయన ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా తనను కలిస్తే ఆయన ఇస్తున్న హామీలు గానీ చాలా సీరియస్ గా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. మనం చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో నవీన్ యాదవ్ తో కలిసి ఆయన ప్రచారం చేస్తూ ఒక హామీ ఇవ్వడం జరిగింది. జూబ్లీ హిల్స్ పరిధిలో ఎక్కడైనా సరే నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. ఆల్రెడీ నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. జూబ్లీ హిల్స్ లో మొత్తం టీడీపీ క్యాడర్ అంతా రేవంత్ రెడ్డి వైపే ర్యాలీ అయింది. ఈ క్రమంలోనే ఈ రోజు అత్యంత రద్దీగా ఉండే అమీర్పేట చౌరాస్తాలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆల్రెడీ విగ్రహం కూడా ఇంకొన్ని రోజులు ఏర్పాటై అన్వీల్ చేయడానికి కూడా రెడీగా కాబోతుంది. అది కూడా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. సో ఆ అంశం పక్కన పెడితే, ఇటీవలే ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా ఓఆర్ఆర్ సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ఆయన కోరారు. కోరిన వెంటనే దానికి రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపారు. అంతేకాదు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుతో పాటు అక్కడ ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు కోరారు. దానికి కూడా ఆ ప్రజలు కోరిన తర్వాత దాన్ని కూడా రేవంత్ రెడ్డి అంగీకరించడం జరిగింది. సో త్వరలోనే ఈ విగ్రహం ఏర్పాటైన తర్వాత మిగతా అంశాల మీద కూడా ఆయన ఫోకస్ పెట్టబోతా ఉన్నారు. అంతేకాదు ఇక్కడ ఇంకో కీలక అంశం ఏంటంటే, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకి సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా తనను కలిసే ప్రయత్నం చేయండి. మీకు టీడీపీ క్యాడర్ వైపు నుంచో తన ఫ్రెండ్స్ అయిన మాజీ టీడీపీ నేతల వైపు నుంచో ఏ ఇష్యూ ఉన్నా నేను దాన్ని సార్ట్ అవుట్ చేస్తానని ఓపెన్ గా చెప్తా ఉన్నారు ఆయన. ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటులో ఇనిషియేషన్ తీసుకున్నారు. మరి ఇది ఎన్టీఆర్ మీద ప్రేమ, తనకు పూర్తి స్థాయిలో రాజకీయంగా అప్లిఫ్ట్ ఇచ్చిన పార్టీ మీద ప్రేమ, తన గురువైన చంద్రబాబు నాయుడు మీద ప్రేమ, లేకుంటే ఇంకేదైనా అవకాశం ఉందా, ఇంకేదన్నా ఛాన్స్ ఉందా రేవంత్ రెడ్డికి అక్కడ అంటే ఉంది, చాలా ఛాన్స్. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని తన గురువుగా అంగీకరించడంలో ఆయన ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు, ఎక్కడ దాచుకోలేదు ఆ విషయాన్ని. ఆయన ఒప్పుకుంటారు కూడా ఆ విషయాన్ని. అలాగని చెప్పి తన శిష్యుడైన రేవంత్ రెడ్డి కరెక్ట్ టైంలో పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో అందుకని అతని మీద గ్లెడ్జ్ తీసుకుందాం అనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చేయలేదు. వాళ్ళిద్దరు చాలా హుందా రాజకీయాలే చేస్తా వచ్చారు. ఇంకా తన శిష్యుడు ముఖ్యమంత్రి అయినందుకు చంద్రబాబు నాయుడు సంతోషపడతానే ఉండుంటారు. సో అంత ఆప్యాయంగానే ఆ బాండింగ్ ఇప్పటి వరకు ఉంది. చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి పరిపాలన టార్గెట్ చేసే క్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసినా ఎక్కడ రేవంత్ రెడ్డి దాన్ని ఎక్కడ అంత సీరియస్ గా తీసుకుని వాళ్ళని కార్నర్ చేసిన సందర్భం కూడా ఉండదు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు చంద్రబాబు నాయుడు కోసం అని చెప్పి వీళ్ళు కామెంట్ చేసినా సరే, చంద్రబాబు నాయుడుతో ఉన్న బాండింగ్ ని అది తమది గురు శిష్యుల సంబంధం అని అంగీకరిస్తూనే అట్లానే రాష్ట్ర ప్రయోజనాలుగానే చూస్తానంటా ఉన్నారు ఆయన. సేమ్ లైక్ మోడీ విషయంలో ఉన్నట్టు. సో అలాంటి సందర్భంలో మరి ఈ రోజు రేవంత్ రెడ్డి అంత సీరియస్ గా ఎందుకు ఫోకస్ పెడతా ఉన్నారు ఎన్టీఆర్ స్టాచ్యూస్ మీద అంటే, దానికి కారణం టీడీపీ క్యాడర్. ఎందుకు టీడీపీ క్యాడర్ అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డికి అండగా నిలిచిన ఇష్యూస్ ఉన్నాయి. చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది టీడీపీ క్యాడర్ కి అండ్ రేవంత్ రెడ్డికి మధ్య. మనం చూసాం చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగి ఆయన జైల్లో ఉన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో. ఆ టైంలో టీడీపీ క్యాడర్ పూర్తి స్థాయిలో ఒక కన్ఫ్యూజన్ లో ఉండింది ఏం జరుగుతోంది తెలంగాణలోని. అలాంటి సమయంలో కేటీఆర్ స్వయంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని నెగిటివ్ గా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని ఒక జోక్ గా వర్ణించి హేళన చేశారు ఆయన. హరీష్ రావు పక్క రాష్ట్రంలో అరెస్టులు జరిగితే మాకేం పని అన్నారు. కనీసం కేసీఆర్ దాన్ని ఖండించడం కూడా ఖండించాల. అప్పుడు అదంతా టీడీపీ క్యాడర్ లో కసి పెంచింది. నేతలు లేకపోయినా, నడిపించే నాయకులు లేకపోయినా టీడీపీ క్యాడర్ నేతలు కొంతవరకు అలాగే ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. సో వాళ్ళ ఆ కసి పెరిగింది. ఆ కసే టీడీపీ అభిమానులు కావచ్చు, నందమూరి అభిమానులు కావచ్చు, చంద్రబాబు నాయుడు లోకేష్ ఫాలోయర్స్ కావచ్చు, ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, వాళ్ళంతా టూవర్స్ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యారు. ఆ జెండాలన్నీ కూడా టీడీపీ జెండాలు కాంగ్రెస్ తో కలిసి పనిచేశాయి. అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ముఖ్యమంత్రి కావడంలో కొంత భాగస్వామ్యం టీడీపీ క్యాడర్ తో కూడా ఉంది. ఆ తర్వాత మనం చూస్తే లాస్య చనిపోయిన కారణంగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. మాగంటి గోపీనాథ్ చనిపోయిన కారణంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ 2 సీట్లు కూడా ఒకప్పుడు టీడీపీవే. ఆ తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ టీడీపీ ఓట్ బ్యాంక్ అక్కడ ఉంది ఆ 2 కాన్స్టిట్యున్సీలో. ఆ 2 చోట్ల కేటీఆర్ ఎంత పర్ఫామ్ చేసినా అక్కడ 0 అయింది. మా వైపే టీడీపీ క్యాడర్ ఉంటారు అని కేటీఆర్ ప్రకటన చేసిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ గద్దెలు పగలగొట్టినందుకు ఉండాలా, చంద్రబాబు నాయుడిని హ్యూమిలేషన్ చేసినందుకు ఉండాలా, చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి తరిమేసినందుకు ఉండాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ని హేళన చేసినందుకు ఉండాలా అని చెప్పి రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశారు. సో ఇవన్నీ కూడా టీడీపీ క్యాడర్కి ఆయనకున్న బాండింగ్ని మరోసారి బయటపెట్టాయి. సో ఆ 2 చోట్ల ఉప ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ రేవంత్ రెడ్డి వైపు నిలబడింది. ఆ తర్వాత మనం చూసాం పంచాయతీ కానీ, కార్పొరేషన్ కానీ, మున్సిపల్, ఈ ఎన్నికల్లో క్లియర్గా టీడీపీ జెండాలు కాంగ్రెస్ వైపే ర్యాలీ అయ్యాయి. కాంగ్రెస్తో వద్దు అనుకున్న చోట ఇండివిజువల్గా వాళ్ళు గెలిచిన సందర్భం ఉంది, ఖమ్మం లాంటి చోట్ల, నల్గొండ లాంటి చోట్ల. అంతేగాని వేరే పార్టీ వైపు వాళ్ళు అంతగా చూసిన పరిస్థితి అయితే లేదు. అందుకే తెలంగాణలో ఇప్పటికీ స్టిల్ ఉన్న టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ, వాళ్ళని నమ్ముకున్న టీడీపీ కొంతమేరకు లీడర్స్ కానీ ఆ పార్టీకి అలాగే సాలిడ్గా రాక్ సాలిడ్గా నిలబడి ఉన్నారు. అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. అభిమానం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతోంది. రేవంత్ రెడ్డితో పాటు ఒక వేం నరేందర్ రెడ్డి, ఒక సీతక్క చాలామంది వెళ్ళారు కాంగ్రెస్లోకి. సో ఆ టీడీపీ నుంచి అభిమానం అలాగే వాళ్ళ మీద ఉంది.
అందుకే ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి టీడీపీ క్యాడర్ కూడా ఓన్ చేసుకుని రేవంత్ రెడ్డి మావాడే అనుకుంటారు టీడీపీ క్యాడర్, తెలంగాణ టీడీపీ క్యాడర్. ఎంతమంది వచ్చి దాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసినా బాండింగ్ని బ్రేక్ చేయలేకపోయారు. అందుకే రేవంత్ రెడ్డికి ఆ ఎన్టీఆర్కి ఉన్న చరిష్మా తెలుసు, ఎన్టీఆర్ పేరు చెప్తే వచ్చే వైబ్రేషన్ తెలుసు, టీడీపీకి ఉన్న ఆ బాండింగ్, టీడీపీ క్యాడర్కి ఉన్న ఆ బాండింగ్ తెలుసు. కాబట్టే రేవంత్ రెడ్డి ఆ బాండింగ్ని, ఆ ఎమోషన్ని లైమ్ లైట్లో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లైవ్లో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ విగ్రహం అంటేనే ఈరోజు రేవంత్ రెడ్డి వెంటనే దానికి పర్మిషన్ ఇచ్చున్నారు, ఆయన అనౌన్స్ చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. సో దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. ఈరోజు 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. సో ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి టీడీపీ క్యాడర్కు ఉన్న పవర్ ఏంటి, టీడీపీ క్యాడర్, తెలంగాణ టీడీపీ క్యాడర్ తలుచుకుంటే ఏం చేయగలరు అనేది రేవంత్ రెడ్డి తెలుసు. కాబట్టి అంత కమిట్మెంట్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటులో చూపిస్తూ ఉన్నారు. లెట్స్ సీ మొత్తానికైతే ఈ బాండింగ్ ఇంకెన్ని రోజులు అలాగే కంటిన్యూ అవుతుందనేది కూడా మనం చూడాలి.